హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. మరి మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారు కదా, హైప్స్ ఇచ్చేయండి దోస్తులు. సండే వరకు అన్ని హైప్స్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ మండే నుంచి హైప్స్ వస్తాయి దోస్తులు. ఒక్కొక్కరికి 3 ఛాన్సులు మాత్రమే వస్తాయి అనుకుంటా హైప్ చేయడానికి. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 9. దోస్తులు, ఎవరైతే కొత్తగా ఈ సిరీస్ చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు చాలా స్టోరీ ఉంది దోస్తులు. దీనికి ముందు కథ మన పాత అవికా వెన్స్ ఛానల్లో ఉంది దోస్తులు. పల్లె అమాయకత్వం పట్టణంలో కోల్పోయిన ఆమె కథ అనే సిరీస్ కంటిన్యూషన్ ఇది. అక్కడ ఛానల్ కి ప్రాబ్లం అయిందని ఇందులో స్టార్ట్ చేశాం దోస్తులు. చూడని వాళ్ళంటే ముందు కథ తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూసేయండి. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 9. పార్ట్ 9 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఎంతసేపు పడుకున్నానో ఏంటో, టైం ఎంత అవుతుంది. నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళను? ఆకాష్, కారు లేచావా? కారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఓకేనా? నాకు మధ్యలో టాబ్లెట్ వేసావు కదా, ఎందుకు? ఒళ్ళు చాలా వేడైంది కారు. నీకు జ్వరం వచ్చిందని వేశాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది ఆకాష్. ఏమైందిరా? ఎందుకు ఇంతగా భయపడుతున్నావు చెప్పు. ఆకాష్, ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తావా? ఎవరు లేకపోతే నన్ను ఇంట్లో డ్రాప్ చేయి ప్లీజ్. ఇల్లు ఇక్కడే ఉంది కదా పక్కనే. ఎందుకంత భయపడుతున్నావు కారు? ఎవరైనా బెదిరించారా? శృతి వాళ్ళ బాబాయ్ నాకు నాన్న లేడంట, నన్ను ఏమైనా చేస్తాడంట, ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నాడు. నాన్న లేడు, నేను ఎవరికి చెప్పుకోవాలి? నాకు అసలు సెక్యూరిటీ లేదు కదా ఆకాష్. నాకు ఇక్కడ నీతో పాటు ఇలాగే ఉండిపోవాలని, కానీ అలా ఉండలేను నేను. నా పరిస్థితి వేరు. అమ్మ ఎవరేం చెప్పినా నమ్ముతుంది. నన్ను ఎక్కడికైనా పంపించేస్తుంది. నేనమ్మకు అసలు ఇష్టమే లేదు. నా ఇష్టాల గురించి అసలు ఆలోచించదు. డబ్బు కోసం నాతో ఏ పనైనా చేపిస్తుంది ఆకాష్. చాలా కొడుతుంది వినకపోతే. బంధువులందరూ నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నారు. అమ్మని తమ్ముని పట్టించుకోకుండా నా సుఖం నేను చూసుకుంటున్నానట. కారు ఊరుకో కారు. చదువుకుంటానడం తప్ప? చెప్పు ఆకాష్. అమ్మ చెప్పిన పనులన్నీ అలవాటు చేసుకుంటాను, లేకపోతే టార్చర్ నేను భరించలేను. కానీ శృతి వల్ల బాబాయ్తో నన్ను పంపిస్తుందేమో అని భయంగా ఉంది. కారు, నువ్వు వాళ్ళని విడిచిపెట్టి వచ్చేస్తావా? లేదు, వాళ్ళని అలా విడిచిపెట్టి రాలేను. ఏంటి కారు ఇది? వాళ్ళని విడిచిపెట్టి రాలేను అంటావు, అక్కడుంటే భయం వేస్తుంది అంటావు. దీనికి సొల్యూషన్ ఎలా చెప్పు?
నేను అసలు సొల్యూషన్ కోసం వెతకట్లేదు. దీనికి సొల్యూషన్ నేనే. ఆకాష్, ఈ ఊళ్ళో ఎంత హాయిగా నిద్రపోయానో తెలుసా? నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు కదూ? లేదు కారు, నేనేం అలా అనుకోవట్లేదు. నాకు అర్థమైంది కారు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీ బాధ ఏంటో నాకు అన్నీ అర్థమయ్యాయి. నేనేం నీ గురించి తప్పుగా అనుకోవట్లేదు. ఎన్నేళ్ళైంది తెలుసా ఆకాష్ నేను సరిగా నిద్రపోకుండా? ఇప్పుడు ఆదమర్చి నిద్రపోయాను నీ ఒళ్ళు. అత్తకి ఆరోగ్యం బాగా లేనప్పటి నుంచి టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ తర్వాత నుండి ఒక్కరోజు కూడా హాయిగా నిద్రపోలేదు. ఎప్పుడు ఏదో ఒక భయం, ఎన్నెన్నో ఆలోచనలు. జీవితం అంటే ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. తెలిస్తే నేను పుట్టేదాన్ని కానేమో. నన్ను తప్పుగా అనుకో కదా. నీ దగ్గర ఉంటే అసలు భయం వేయలేదు. ఒక బిడ్డ తన తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆకాష్. నేను వెళ్తాను ఆకాష్. నన్ను డ్రాప్ చేయి ఇంట్లో ప్లీజ్. పద కారు, ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎదుటి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం చూసుకోవాలి. ఆ దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఒక మనసునిచ్చాడు. దాన్ని నీకు కించపరిచే హక్కు లేదు. దానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి తప్ప ఇష్టం లేకున్నా కూడా దాన్ని హర్ట్ చేసే హక్కు నీకు లేదు కారు. ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు కూడా కింద పడేయొద్దు, పైన నిలబెట్టాలి. దాన్ని చులకనగా చూడొద్దు. వింటున్నావా కారు? కారు, ఏంటి పిల్ల, అసలు ఎన్ని రోజుల నుంచి నిద్రపోవట్లేదు? ఏముంది అసలు? ఏం ఆలోచిస్తుంది? ఏం చేస్తుంది? ఇలా పడిపోతుంది ఏంటి? అరే, బ్యాగు భద్రంగా ఉందారా? ఏ భద్రంగానే ఉన్నది. నువ్వా ఈ బండి చూసిండ్రా అన్న వాళ్ళు? చూసిండ్రా, మా దోస్తు గాందని చెప్పిన. మొత్తానికి నక్క తోక దొకినామన్నా. ఏంద్రా నాకతోక, ఈ పైసలన్నీ నాయే. నేను పంపిన కొద్ది జమ చేసింది తెలుసా? నువ్వు గిన్ని లక్షలు పంపినావు అతి. అందులో 5 లక్షలే క్యాష్, మిగతా 7 లక్షలు అంతా బంగారమే ఉన్నది కదా. అవు, పైసలు పంపితే బంగారం కొన్నది, బంగారం కూడా పంపిన నేను. ఇక మనం తప్పు చేస్తలేము, మొత్తం నీదే అంటావు, అంతే కదా? అంతే కదా మరి. గట్టిగా పట్టుకో బ్యాగు. ఇంకేందిరా, ఈ పోరైతే సెట్ అయింది. ఇక పక్కింటి పోరిని ఎట్లా పట్టుడో నాకు అర్థమైతలేదురా. వాళ్ళు అవ్వకు కట్టబడితే ఆమెనే పంపుతుందంటివి కదా. గదేరా, ఉద్యోగం ఇప్పిద్దామని మాట్లాడదామా, లేకపోతే ఏమని మాట్లాడదాం? ఇగో ముందైతే చెప్పు, నీ మొగుడు సంబంధం చూడమన్నాడు నీ బిడ్డకు బతుకున్నప్పుడు, అందుకే చూద్దాం అనుకుంటున్నా, శృతికి మంచి సంబంధం చూసినా అని చెప్పు. అబ్బా నీ బాంచను నా బిడ్డ కూడా చూడు అన్నది అనుకో, వెంటనే చెప్పిగా సూపర్ సంబంధం ఉన్నది, ఇద్దరు కలిసి వస్తారు శృతి ఉన్నదని. ఆ మొత్తానికి పైసలే కావన్నట్ట. ఇట్లా బిడ్డకు పెళ్లి చేసే ఉద్దేశం లేదట. అది అట్లా అన్నది అనుకో, ఇప్పుడే పెళ్లి అయ్యాని నువ్వు చెప్పిగా. మరి పెళ్లి కాకపోతే ఉద్యోగం చేపియు, మస్తు పైసలు వస్తాయడా అని చెప్పు, ఈడ నీకు పంపుతుందని చెప్పు. ఏదో ఒకటి చేయాలరా, ఏదో ఒకటి చేసి దాన్ని పట్టుకపోవాల్సిందే. ఎందుకంటే అది మనకు ఫ్రీగా దొరుకుతుంది. దానికి అయ్యా పట్టించుకునే దిక్కులేడు, దిక్కు దివానే ఉండాలి కదరా. మరి మనం ఇప్పుడు ఏ ఊరిపోతున్నాం? మస్తు దూరం పోవాలరా, వీళ్ళకు మళ్ళా కనబడదు. మనం దుబాయ్ పోతున్నాం అని చెప్పినాం కదా, గట్లా. రాత్రి అవుతుందా మనం పోయేసరికి? ఓ రాత్రి అట 12 అవుతుంది. పైసల కోసం ఆ మాత్రం చేయలేవారా? గట్ల కాదే, పోయినాక పార్టీ చేసుకున్నాడా లేదా అని. చేసుకుందాంరా, ఇక రేపు సాయంత్రం వరకు చూస్తారు. వరపూజ ఇప్పుడు అద్దిగా చక్కగా పెళ్లి చేసుకుంటామని చెప్దాం. అయిపోయా, ఎల్లుండి దాన్ని పట్టుకొని తురుమందాం. మరి నీ పెళ్ళం? నీకు నా పెళ్ళం మీదనే పడ్డ అదే మనసు. ఒకసారి రావే బెడ్రూమ్ లో కంటే అర్థం లేదు దొంగముండ. దాని సంగతి చూసినాకనే పోతా గాని నేను. దాన్ని ఎట్లు ఇడిచిపెడతా నేను? అస్సలు ఇడిచిపెట్టా.
అగో గట్లంటే దుబాయ్కి పట్టుకపోదామంటివి. ఇప్పుడు ఆమె అన్ని నమ్మింది, నవ్వుతుంది, మంచిగా ఉన్నది. ఆమె మెల్లగా ఇచ్చేస్తావా లేకపోతే ఈయన్నే వాడేసిపోతావా? ఏమైనా ఆపదార్కున్నది. నాకు ఇప్పుడు ముందు శృతి కావాలి. అది వచ్చేసరికి ఇదో 2 సార్లు వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నా గాని అది వచ్చేటట్లేదు. ఇక పక్క పోరి ఒకదాని తర్వాత ఒకదాన్ని వేసుకున్నాడే. హలో బావా, చెప్పే. నీకు ఫోటో పంపిన బావా. ఇంకా పిల్లగాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? చెప్తా. ఒక 10 నిమిషాలు ఆగు. పెట్టినావా ఫోటో? పెట్టిన బావా, తొందరగా చెప్పవా? వాళ్ళు పైసలు తీసుకొని పోయిండ్రు, అందుకే టెన్షన్ అవుతుంది. పెళ్లి సూపులు కాగానే పైసలు పట్టుకొని పోయినరా? గదేం కథ? అనుమానం రావాలి గక్కడనే. ఇక ఏదో కథ చెప్పిండ్రు, కొంచెం మంచిగా అనిపించిండు పిల్లగాడు. ఒకసారి నువ్వు కన్ఫర్మ్ చేస్తే నాకు కొంచెం టెన్షన్ పోతుంది బావా. సరే సరే, చూస్తా. పెట్టి ఫోను. నేను చూసి మళ్ళా వేస్తానే. ఎంతసేపు పడుతుంది బావా? ఎంతసేపు అంటే ఎట్లా చెప్తావే? గంట లోపు చూస్తా. గంట లోపా? అప్పటికి వాళ్ళు పైసలు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే 5 నిమిషాలలో కూడా దొరకచ్చు. వాడెక్కడోడో ఏందో అని. మాక్సిమం అరగంట పడుతుంది. కాదు బావా, వాళ్ళ కంప్యూటర్ లో కొడితే రాదా? గట్టెట్లా వస్తుంది? అడేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ అనుకున్నావా కొట్టంగానే రావడానికి? ఎవడో లతుకురుగాడు. చూసావా ఫోటో? చూస్తేనైతే అట్లే కనబడతాండే. చూస్తా నా ఫోటో. ఆగు తెలుసుకుంటా. నువ్వు పెట్టి. ఏంది నువ్వు మరి ఏం అనుకుంటున్నావు అని వచ్చింది. నేను వచ్చినప్పుడల్లా నువ్వు వెనకొచ్చు అవసరమా? నీ పెద్ద కొడలికి అనుమానం వస్తుంది, అర్థమైందా? అయ్యో ఏమైతుంది అత్తే? ఏం మాట్లాడుతున్నావు ఏంటి? మరి ఒక్కదానే పిల్ల భయపడతావా అని వచ్చిన. అవసరం లేదు, నువ్వు ఇంటికి నాడు. మళ్ళా వదినైనా బావన ఉరికొస్తారు మనం ఇద్దరం కనబడకపోతే. నువ్వు వాళ్ళు ఒకవేళ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయు. మరి నేనే ఉంటే నువ్వే పోరాదే. నువ్వు మా బావతో మాట్లాడతావా? నీ ముఖానికి ఫోన్ చేసుడే రాదు? నేను ఎందుకు ఫోన్ చేసుడు? నేననే పని అయితే ఫోన్ చేస్తా అన్నాడు కదా. ఇక్కడ కూర్చుంటా, ఫోన్ చేస్తే మాట్లాడతా, లేకపోతే సపరేట్ అత్త ఇంటికి. ఇప్పుడేం కాదు, మధ్యాహ్నం వరకు ఆకలి అయితే అత్త. ఇక పొలగాడైతే నాకు మంచిగానే అనిపించింది. మన మనవరాల్ని అంత మంచి చదివిస్తాను అంటే రేపు నీ పొరగాళ్ళ కేసుంటోళ్ళు దొరుకుతారో ఏమో. దీని అదృష్టం అయితే మంచిగానే ఉన్నది. నువ్వు అత్త నన్ను ఒరియకు, మా పోతుంది. మరి ముచ్చట ఏందో తెలిసినాక నాకు ఫోన్ చెయ్యి. చేస్తా పో, ముందు నీకే చేస్తా. నడు తొందర్రా. వాళ్ళని అడిగితే ఏదో ఒకటి చెప్తా. గుడిపోయినా అని చెప్పన్నా? బయట మధ్యాహ్నమే ఎవడన్నా గుడికి వస్తాడా? మరి ఏం చెప్పాలి? ఎవరో దోస్తున్నదట, దోస్తుంటికి పోయిందని చెప్పు. సరే నాడు. దీని రోగం పాడగాను మంచిగానే అనిపిస్తాడట. మంచిగానే, నాకు కూడా మంచిగానే అనిపిస్తాడు. కానీ తెలుసుకోవాలి కదా ఒక మాట. ఆ అక్క ఉన్న భావనైతే ఏది తెలుసుకోరు. వీడు ఏది చెప్తే నమ్ముతారు. నాకు అందుకే బాధ్యత తీసుకోవాలనిపిస్తుంది. వీడు చేసే పాపం నా పిల్లలకు రాకుండా ఏదన్నా ఒక మంచి చేయాలి. అభి, ఆకాష్ ఎక్కడా? ఇలా రెడీ అయ్యావేంటి? ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? పెళ్లి చూపులు అని చెప్పాను కదా, మర్చిపోయావా? ఓ, ఆకాష్ లేడు, బయటికి వెళ్ళాడు. నాకేమైనా చెప్పమన్నాడా? లేదు, ఏం చెప్పలేదు. అమ్మ వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు అభి. తెలియకుండా వచ్చాను. ఒకసారి ఆకాష్ కి ఫోన్ చేయవా? తొందరగా రమ్మంటావా? నేను బయటికి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళు చూడకుండా వచ్చేసాను. నీ రిజల్ట్స్ వచ్చాయంట. నీకు ఆకాష్కి ఇద్దరికి ఫ్రీ సీట్ వచ్చింది. వింటున్నావా శృతి? ఏమో అనుకున్నాను, నువ్వు చాలా గ్రేట్. మెడిసిన్ ఫ్రీ సీట్ కొట్టావు. హలో మేడం, ఏమైంది? అభి, నేను పెళ్లికి ఒప్పుకున్నాను. అవునా? అవునభి, ఎల్లుండే పెళ్లి. వెంటనే దుబాయ్కి తీసుకెళ్ళిపోతారంట. అతను నన్ను ఎంబీబీఎస్ చదివిస్తానన్నాడు అక్కడ. అందుకే ఒప్పుకున్నాను. అభి, నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుంది. ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ సో మచ్. నేను నీకు మళ్ళీ కనిపించను అభి. హ్యాపీగా ఉండు. కారు గురించి ఎక్కువగా ఆలోచించకు ప్లీజ్. అభి, నేను ఇప్పటి వరకు నా భర్తగా నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు.
నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎవరి దగ్గర పడుకున్నా ఆ ఊహల్లో నువ్వే ఉంటావు. నాలో ఉంది నువ్వే అభి. ఈ మాట నేను నీకు ఎప్పటికీ చెప్పాలనుకోలేదు, కానీ నేను ఇంకా నీకు కనిపించను కదా, అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా అభి? నేను వెళ్ళిపోతాను ప్లీజ్. నా కోసం స్కూల్లో నాకు ప్రపోజ్ చేసావు కదా, అలా ఒక్కసారి చెప్పవా? నేను ఎప్పటికీ అది గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను నిన్ను బలవంత పెట్టను. సారీ అభి, నువ్వు అసలే బాధలో ఉన్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను కదా. అభి, నీకు చదువు అంటే ఇష్టం కదా, నేను కూడా బాగా చదువుకొని నీ కాంప్లిమెంట్స్ తీసుకుందాం అనుకునేదాన్ని. ఎప్పుడు చాలా కష్టపడి చదివాను అభి. ప్రతి ఎగ్జామ్ కి అంతే చదివాను, ఎందులోనూ టాప్ మార్క్స్ రాలేదు. ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కదా, ఫ్రీ సీట్. ఎప్పటికైనా నేను బాగా చదువుతానని నమ్ముతావు కదా అభి? ఒక్కసారి ఒకటి చెప్తావా? నేను ఈ చీరలో బాగున్నాను అభి. ఇలా నీకోసం ఎన్నోసార్లు చీర కట్టుకున్నాను. నీకు నచ్చానా? ఈ చీరలో నేను బాగున్నానా? ఒకసారి చూసి చెప్పు అభి ప్లీజ్. ఇంకా నేను వెళ్ళిపోతాను కదా, మళ్ళీ ఎప్పుడు నన్ను కనిపించను. ఒక్కసారి చూసి చెప్తావా? చూడబి, బాగున్నానా? శృతి, మన ఇద్దరికి ఫ్రీ సీట్ వచ్చింది శృతి. ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ వచ్చింది. నీ డ్రీమ్ ఇప్పుడు నీ చేతిలో ఉంది. నువ్వు అనుకున్నది నెరవేర్చావు. అభి చెప్పాడు ఇందాకే. మరి ఏమైంది? సంతోషం కనిపించట్లేదు నీ మొహంలో. నేను ఇక్కడ చదవను. వాట్? నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఎల్లుండే నా పెళ్లి, అక్కడే చదువుకుంటాను. ఎంబీబీఎస్ సీట్ కొంటానన్నాడు నన్ను చేసుకునేవాడు. ఏంటి, పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా? అవును, నన్ను పెళ్ళైన తర్వాత చదివిస్తానన్నాడు, అందుకే ఒప్పుకున్నాను. పెద్ద డాక్టర్ నయ్యి టీవీలో కనిపిస్తాను నేను. అప్పుడు మీరు నన్ను చూసి హాయ్ చెప్పండి. శృతి, అతను నిన్ను చదివిస్తున్నాడని ఒప్పుకున్నావా? తప్పేముంది? ఇక్కడుండి అందరిని ఇబ్బంది పెట్టే బదులు అక్కడికి వెళ్ళింది నయం కదా. నాకు ఇక్కడ ఎవరున్నారు చెప్పు? నువ్వు తప్ప. అత్తయ్య అంకుల్ వాళ్ళైతే కారు ఏదో చేసిందని నన్ను కూడా దూరం పెట్టేశారు. సరే, నేనేమీ అనుకోను, వాళ్ళ ఇష్టం. బాయ్ ఆకాష్. ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. ఇలా వెళ్ళానని తెలిస్తే చంపేస్తుందమ్మా. శృతి, ఏంట్రా ఇది? శృతిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, అది కనీసం నన్నైనా చేసుకోవచ్చు కదరా. నేను తనని ముట్టుకోనని చెప్పాను కదా. ఆ బాబాయ్ గాడు పెద్ద వేస్ట్ గాడు, ఇప్పటికీ వాడు అలాగే ఉన్నాడు. కారుని ఇంతకు ముందే ఏదో అబ్యూస్ చేశాడంట. అది ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి పరిగెత్తుకుంటూ. మీ ఇంట్లో నీకు మొగదిక్కే లేడు, ఇక నీ సంగతి చెప్తానన్నాడట. చాలా భయపెడుతూ పరిగెత్తుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు, ఏం చేస్తాడు అని చాలా భయం వేస్తుందట. ఇదేమో వాడిని నమ్మి ఇంకెవరన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఏ, కనీసం నన్ను చేసుకుంటే ఏమవుతుందిరా? ఇక్కడ ఫ్రీ సీట్ తోనే చదవచ్చు కదా, అక్కడికి వెళ్తేనే చదువుకోవచ్చా? ఇప్పుడు ఏం చేద్దాం రా? అమ్మా, ఏంటమ్మా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంటికి తాళం వేసింది, నేను ఎలా రావాలి ఇంటికి? అయ్యో బిడ్డ, నేను మర్చిపోయినా. ఇంకో తాళం చేయను పట్టుకపోలేదా? అయితే అంత అర్జెంట్ గా వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా? నేను వచ్చాక వెళ్ళొచ్చు కదా. శృతి వాళ్ళ అమ్మేమో నన్ను అక్కడ ఉండద్దండి, ఇక్కడికి వచ్చి చూస్తే తాళం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? అయ్యో, దానికి అంతగానం ఏం ఫీలింగ్ అవుతానవే? బయట కూసరాక్కో అరుగు మీద.
ఎవరెవరో వస్తున్నారమ్మా వాళ్ళ ఇంటికి. వాళ్ళందరి ముందు నేను అక్కడ కూర్చోవాలా? అందరూ నన్ను చూస్తూ వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళావు ఇంతకి? తమ్ముడేడి? ఇగో మేము మా దోస్తులందరం కలిసి సినిమాకి పోదాం అనుకున్నాం. ఇవాళ ఊరింది, ఇవాళ పోయినాం. లేట్ అయితే మళ్ళీ మిస్దానా, అందుకే తొందర పోయినా. సినిమాకి పోయినావా? ఇప్పుడు సినిమా అంత అవసరమా అమ్మా? నువ్వెంత నెగ్లెక్ట్ చేస్తున్నావు పనులన్నీ. ఇంత ఘోరంగా ఉంటే ఎట్లమ్మా? ఒకటి పోయి ఒకటి అయితే నాకు అర్థమైంది బిడ్డ, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ వయసులో నీకు సినిమాలు ఎందుకు? ఒకటి చచ్చిపోయిన దానికి సినిమాలు ఎందుకని అనుకుంటున్నావు కదా అమ్మా? నేనేమంటున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థమైంది బిడ్డ. లేకపోతే ఏం చేయొద్దు, ఇంట్లో తిండి కూడా తినద్దు. నేను అసలు మనిషిని అయితే కదా, నాకెందుకు ఇవన్నీ? తెల్ల చీర కట్టుకొని ఇంట్లో చావక్క, నాకు అవసరం అయ్యాన్ని. ఎన్ని రోజులేమో ఇష్టం ఉన్నట్టు తిట్టింది, ఇప్పుడు ఆమె చెప్పినట్టు చేస్తున్నా. డబ్బులు ఇస్తున్నా కాబట్టి ఏమంటలేదు. బిడ్డ అని ఎట్లా మాట్లాడుతుంది? నేను చచ్చిపోతానే అందరికి మంచిగా ఉంటది, చచ్చిపోతా. అమ్మా, ఈ భయంతో ఇలా ఉండే బదులు చచ్చిపోయింది నయం. నేను కూడా ఊరేసుకొని చచ్చిపోతాను, ఇంకా నాకే ప్రాబ్లం ఉండదు. చచ్చిపోతాను. నేను చచ్చిపోతే అమ్మ తమ్ముడు ఏమైపోతారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అయ్యో దేవుడా, ఈ శృతి వల్ల బాబాయ్ ఎప్పుడు వస్తాడో మళ్ళీ భయమేస్తుంది. అమ్మ అతని మాట వినకుండా చూడు దేవుడా, నన్ను నువ్వు చంపేసిన మంచిదే. ఈ ఒక్క సాయం చెయ్యి ప్లీజ్. జై జై అంకుల్. హలో ప్రీతి డార్లింగ్. హలో జై అంకుల్. ప్రీతి, ఏంట్రా ఏ టైంలో కాల్ చేసావు? నిద్రలో ఉన్నాను నేను. జై అంకుల్, నాకు చాలా భయం వేస్తుంది. ప్రీతి, ఏం జరిగింది? ఎందుకు భయపడుతున్నావు ప్రీతి? జై, చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఏరా, నిద్ర పట్టట్లేదా? ఏం జరిగింది? నిన్న నైట్ బాగానే మాట్లాడావే, మెసేజ్ కూడా పెట్టావు పొద్దున. ఏమైందిరా చెప్పురా ప్రీతి. నేను ఎక్కడో ఉన్నాను అనుకోకు, నేను నీ పక్కనే ఉంటానని చెప్పాను కదా. ఏమైంది? జై, నన్ను ఇక్కడ ఒక అతను ఏడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? ఎవడు వాడు? ఏడిపించడం కూడా కాదు, చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటి? అవును జై, నన్ను తాకడానికి ట్రై చేస్తున్నాడు. నాకు నాన్న లేడంటూ నన్ను పాడు చేస్తానంటున్నాడు. జై, భయం వేస్తుంది. ఏ ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును అంకుల్, వాడు మంచివాడు కాదు, నాతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంటికి వస్తాడేమో అని భయం వేస్తుంది అంకుల్. ప్రీతి, నేను చెప్పేది విను. ముందు నువ్వు ఏడు పాపు. వాడు ఎవడు, ఎక్కడుంటాడు, వాడి పేరు చెప్పు. వాడు దుబాయ్ నుంచి వచ్చాడంట. నా ఫ్రెండ్ శృతి అని చెప్పాను కదా, దానికి బాబాయ్ అవుతాడు. ఈ రోజే వచ్చాడు. చిన్నప్పుడు కూడా నాతో అభ్యాస్ చేయడానికి ట్రై చేశాడు జై. అతనంటే నాకు నా ఫ్రెండ్ కి చాలా భయం. వాడి పేరు తెలుసా నీకు? నీకు వాడి గురించి ఏం తెలుసో చెప్పు. వాడు ఎక్కడుంటాడు అసలు? నాకేం తెలీదు జై. వాడి పేరు విమల్ అని తెలుసు. దుబాయ్ నుంచి వచ్చాడు. నా ఫ్రెండ్ శృతికి బాబాయ్ అవుతాడు. నాకంతే తెలుసు. సరే, పెట్టే ఫోను. జై, కారు, నువ్వు నాకు చెప్పావు కదా, ఇక ఈ జన్మలో వాడి ప్రాబ్లం నీకు ఉండదు. వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఏంటి జై, నిజమా నువ్వు చెప్పేది? ఇంకొద్ది గంటల్లో నీకు వాడి మరణ వార్త వినిపిస్తుంది. నా ప్రీతితో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడా? చెప్తానండి వాడి సంగతి. పెట్టే ప్రీతి, నేను మళ్ళీ చేస్తాను. జై, హలో జై. జై ఏం చేయబోతున్నాడు? ఎన్నాళ్ళ నుంచో దాచించాను. అభికి నా మనసులో మాట అయితే చెప్పేశాను. కొంచెం బరువు దిగినట్టు అనిపిస్తోంది. చెప్పింది నయమైంది. అభికి నేనంటే ఇష్టం లేదని అర్థమైపోయింది.
లేకపోతే అభి మీద ఇంకా ఆశలు పెట్టుకునేదాన్ని. నాకు తెలుసు అభికి నేనంటే ఇష్టం లేదు, అందుకే నేనేమి చెప్పలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అభి అలా చెప్తే నేను తట్టుకోలేను. మొదటిసారిగా ఇంకా చివరిసారిగా అభినైతే హక్ చేసుకున్నాను, ముద్దు కూడా పెట్టాను. అది చాలు నాకు. జీవితాంతం మా ఊహతోనే బతికేస్తాను. బంగారు తల్లి, నాన్న, నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. ఎంత గొప్ప సంబంధం దొరికింది బిడ్డ నీకు. దేవుడు మంచోళ్ళకు మంచి చేస్తాడు బిడ్డ. ఏంది నా బిడ్డకు గింత గొప్ప సంబంధం చేయడానికి కారణం ఎవరు? నా తమ్ముడు. ఆహా, నేను మీ తమ్ముడిని పట్టి పట్టి ముందుకు జరిపితే తీసుకొని వచ్చిండు. ఎప్పటి నుంచి అనుకుంటాను? నా బిడ్డ పుట్టినప్పటి నుంచి చెప్పంగా 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 ఇప్పుడు పట్టుకొచ్చిండు. నా బిడ్డ కోసం ఎన్ని కణాలు కన్నా, ఎన్ని కష్టాలు పడ్డా, అవన్నిటికీ ఇప్పుడు సమాధానం దొరికింది. బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి ఏమంటదో అని మస్తు భయమైంది బిడ్డ. నాకు నచ్చిండని చెప్పినావు చూడు, ఇక నా సంతోషం చూడాలి నువ్వు. మొత్తం తేలిక అయిపోయింది, శరీరం అంతా తేలిక పడ్డది. నేను చెప్పలేనా నా బిడ్డ నేను చెప్పినట్టే వింటదని? దానికి ఇష్టం లేకుండా పెళ్లి ఎట్లా చేసుడు అనుకున్నా. పైస కోసం చూసుడేమో గాని నా బిడ్డ ఎట్లుంటుందో అక్కడ అనుకున్నా. ఇంకేంది బిడ్డ, నీ కళలు కూడా నెరవేరుతాయి. మా కళలు నీ కళలు ఇద్దరి కళలు నెరవేరినాయి బిడ్డ. మంచి డాక్టర్ చదువు, మాకు మంచి పేరు తీసుకురా. నా బిడ్డ డాక్టర్ అని నేను అందరికి చెప్పుకుంటా. ఇక వచ్చిన వాళ్ళందరికీ నా బిడ్డ మంచిగా చూస్తుంది, మంచిగా మందులు ఇస్తుంది అని చెప్తా. మందులైతే పేదోళ్ళకి ఫ్రీ ఇవ్వాలి బిడ్డ. ఏంటి ఫ్రీ? ఏమైనా ఫ్రీ ఫ్రీ అని మొత్తుకుంటావు? అట్లాంటివైంది. మనకు ఇక్కడ డాక్టర్ సాబు ఎన్నిసార్లు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వలేడు, మందులు ఎన్నిసార్లు ఫ్రీగా ఇవ్వలేడు. మనం ఎంత సంబరపడ్డాం. అల్లుడు కోట్లు పెట్టి చదివిస్తాడు ఇప్పుడు బిడ్డను. ఆ కోట్లు మళ్ళీ నీకు జమ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? మంచిగా పైసలు సంపాదించు బిడ్డ. అల్లునికి మళ్ళా కోట్లు తిరిగి ఇవ్వాలి నువ్వు. తిరిగి ఇచ్చుడేంది? అల్లుడు బిడ్డ ఏమన్నా వేరువేరా? కాదు గాని చెప్తాన్నా, ఎవరికుంటది ఆ సొమ్ము అంతా వీళ్ళ కుట్టే పిల్లలకే ఉంటది. వట్టి వట్టిగా దుబారా ఖర్చు చేయకూడదు. మీ నాన్న గట్లే చెప్తాడు, పిల్లలకు మంచి ఉంచు. చూసినావు కదా బిడ్డ, చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని కష్టాలలో పెరిగినావో. ఇప్పుడు చూడు, నీ పిల్లలు, నీ కుట్టే పిల్లలకు ఏ కష్టం తెలియదు. తిండి బట్టలకు దేనికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మన బతుకులు ఎట్లుండ బిడ్డ, తిండి ఉంటే బట్ట ఉండకపో, బట్ట ఉంటే తిండి ఉండకపో. శృతి, ఇక నువ్వు ఇప్పటి నుంచి ఏ పని చేయదు బిడ్డ. మంచిగా తినుకుంటూ వండు, మంచిగా అందంగా తయారు కావాలి. అల్లునికి ఇంకా ఇంకా నచ్చతట్టు. నా బిడ్డకి ఏమైంది? ఇంకా తయారవడం ఎందుకు? అది అందంగానే ఉంటది. సరే ఇక నీ బిడ్డకు ఏమేమి తెప్పించి పెడతావో తెప్పించి పెట్టు. ఉన్న రోజులు మంచిగా చూసుకున్నా బిడ్డను. ఇంకో 2 రోజులు అయితే పోతుంది ఇక. అది ఒకటే బాధగా ఉన్నది నాకు. ఏం బాధపడింది? ఇప్పుడు నువ్వు బాధపడి దాన్ని బాధ పెడతావా? దాన్ని మంచి సంతోషంగా పోనీయు. నువ్వు ఏడ్చి తుడిచి దాన్ని ఏడిపి చెప్తానా? ఏ పాటి ఓ 4 రోజులకు తీసుకుపోతా అన్నాడు మనల్ని. 1 రోజులే కదా, మనం అప్పటి వరకు ఇక్కడ అన్ని చూసుకొని అన్ని చదువుకొని పెట్టుకుందాం. మరి ఇల్లు అమ్మేసుడా ఏం చేసుడు అన్ని ఆలోచించుకోవద్దా? అగో ఇప్పుడే అమ్మేస్తే ఎట్లనే? ఎప్పుడన్నా మనం వీడికి రావాల్సి వస్తే ఏడుంటో చెప్పు. పాస్వాన్ ఇల్లు ఏం ఇల్లు పడైంది ఇది? వీడికి వచ్చి ఉంటావా ఇంకా దుబాయ్ నుంచి? ఆడ అలవాటైందంటే ఇటు రాలేం. ఇప్పుడే అబ్బే, ఇల్లు అయితే ఉండని, చూద్దాం. మనం ముసలోళ్ళమైనాక ఇటు అచ్చుడు శాత కానప్పుడు అమ్మేద్దాంతి. లేకపోతే మా తమ్ముడు భార్య ఉంటది కానీ ఇన్ని మంజులకు ఇచ్చేద్దాం. ఏమనుకుంటున్నావు? అగ్గి పెట్టనా గుగ్గు పెట్టనా ఇది? ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అంటాడు. ఇలా అసలు పప్పు అయిపోయింది ఇస్తావా అని అంటేనే నాకు ఏ బుద్ధి కాదు. ఏమో ఇల్లుకి ఇల్లు ఇచ్చేస్తా అంటాను. ముఖ్యానికి వచ్చిందా నీకు ఇల్లు? ఏదైనా పైసల కమ్ముడే ఎవరికైనా చెప్తున్నా. అంత పెద్ద సాయం చేసిండు కాదే నీకు. నీ బిడ్డను సెటిల్ చేసిండు, ఇంకేందే. ఏం చేసిండు? నా పిల్లగాడు నా బిడ్డ ఫోటోని చూసి మెచ్చి వచ్చిండు. ఇల్లు చేసింది ఏమున్నది? గత మాట్లాడద్దే. గాలి ఎటు ఇస్తాడు తిరుగుతావా? ఎప్పుడు ఒకటే లెక్క ఉండాలి మనిషి అంటే. ఉన్నంతి ఉండి ఏం చేసినావు? ఎంత మంచి సంబంధాలు తెచ్చిన బిడ్డకు. పైసలన్నీ ఖాళీ అయినాయి. గది ఒకటే కొంచెం టెన్షన్ ఉన్నది నాకు. ఎన్నేళ్ల నుంచి జమ చేసుకుంటూ దాచిపెట్టుకుంటూ వస్తానా, ఒకటేసారి అల్మారా మొత్తం ఖాళీ అయింది. అంతేటో అవుతుంది. అయితే లేవే, కట్నమేనే. కట్నం కోసమే దాచిపెట్టినావు, కట్నం ఇచ్చేసినావు, ఖాయం చేసుకున్నావు, ఇంకేంది? కట్నం అని అంటేనే లేడు అల్లుడు. మళ్ళా మనకి ఇచ్చేస్తాడట, చెప్పుకుంటా పోతాడు.
తీయనే మనం దాచిపెట్టుకుందాం. మనకు కూడా ఖర్చులకు దానికి దీనికి అయితే బిడ్డకే మనం కొనియచ్చు చేయొచ్చు. ఫోన్ కొనిచ్చేది ఉండే బిడ్డకు వాళ్ళతోటి మాట్లాడుతుండే. అల్లుడు 2 లక్షల ఫోన్ పంపుతాడట ఇప్పుడు. రాంగా తీసుకొస్తాడో మరి ఏం చేస్తాడో చూడాలి. నాకు ఓంగా చెప్పిండే నాకు ఫోన్ పట్టుకొస్తా అని. ఇట్లాంటి సంబంధం వస్తుందని మనం కలలో కూడా అనుకోలేం కదయ్యా. అంతా నా బిడ్డ అదృష్టం. పిల్ల వచ్చే పైసా వచ్చే. హలో సార్, పని అయిపోయింది. స్పాట్ డెడ్. ఇద్దరున్నారు. లేదు బైక్. ఓకే సార్, పర్లేదు సార్.